ఫస్ట్ గా మనకి దీనికి ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం. 1 టేబుల్ స్పూన్ వాము, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ 6 వెల్లుల్లిపాయ రేకలు తీసుకున్నాను అండ్ 2 డ్రై చిల్లీస్ ఎండుమిరపకాయలు, కరివేపాకు కొంచెం, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ వేరుశనగుళ్ళు గ్రౌండ్ నట్స్. ఇవి మనకి తాలింపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్గా మనం దీనికి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. సో ఫస్ట్గా మనం తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయలు లైట్గా క్రష్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు క్రష్ చేసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి. సో ఇది మనం తాలింపు అనేది మనం ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సో ఇప్పుడు మనం దీంట్లో కర్రీ లీవ్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోకి రైస్ వేసుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీ కరెక్ట్గా ఒకరికి సరిపోతుంది. అండ్ అలానే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో మన టేస్టీ వామ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని మనం టేస్ట్ చేద్దాం. చాలా టేస్ట్గా వచ్చింది. మీరు ట్రై చేయండి. అండ్ మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తింటే ఫ్రీగా డైజెషన్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.